ఏం పంట వేసినావురా ఈసారి? నేను సొజ్జలు వేసినా, నువ్వేం వేసినావు? జొన్నలు వేసినరా, ఈ పండిటట్లేదు, ఎండుతున్నాయి, పెట్టుబడి అంతా మీద పడుతుంది. అదే వర్షాలు పడక చేనులు ఎండిపోయి పెట్టుబడి మీద పడుతుంది, బాకీలు ఎక్కువ అవుతున్నాయి. వర్షాలు పడతలేవు, అది వచ్చి పాడైంది ఇప్పుడు అంతా. వాడు ఏమో చేస్తాడా? ఎవరైనా మొత్తం చెట్లు మంచి శుభ్రం చేస్తున్నాడు. వాడి చెట్ల మీదే పడ్డదా అనుకున్నదే చెట్లు. ఇంకా సలాం అలైకుం బాయ్. మాలేకుం సలాం. చేస్తారు ఇక్కడ కూర్చొని. ఏం లేదు, పొలాలు నీకు వచ్చినాం. నాది పత్తి చేను ఎండిపోనికి వస్తుంది, వర్షాలు పడతలేవు, పెట్టుబడి ఎక్కువైతుంది. మనం కూడా ఏదో ఒకటి చేద్దాం ఆ ఊరికి. మనం ఇప్పుడు చదువుకుందాం. ఇప్పుడు చదువుకొని ఏం చేస్తాను రా? మనకు వెళ్ళాం పిల్లలు లేదు మరి. మన ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు, ఎల్లిగాడ చూస్తేనేమో డాక్టర్ అయ్యిండు, పుల్లి మల్లిగాడు చూస్తేనేమో లాయర్ అయ్యే. ఇప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? నేను 1,00,000 రూపాయలు పోగు చేసి ఒక మసీదు కట్టిస్తాను. నేను 2 లక్షలు పోగు చేసి చర్చి కట్టిస్తాను. అరే మన ఊర్లో హిందువులు ఎక్కువరా, నేను 5 లక్షలు పెట్టి ఓ పెద్ద గుడి కట్టిస్తా. ఎప్పుడో వచ్చింది రైడు. సాంక్షేప్ అవుతుంది వచ్చి మీరు మాట్లాడుకునే మాటలు వింటున్నా. నేను ఊరికి ఏం చేస్తా, ఇంకా నేనేం చేస్తా, ఇంకా గట్ల గట్ల చెట్లు పెట్టుకుంటుంటా, గుడ్డల పంటి చెట్ల వల్ల నీకేం లాభం రా? మరి మీరు కట్టిన దాంట్లోకి మీరే వస్తలేరు. ఇంకా వీడియో 1,00,000 పెట్టి మసీదు కట్టిస్తుండు. మీ దాంట్లోకి మసీదులకు ముస్లిం వాళ్ళే వస్తారు. ఎవరన్నా ఏ ప్రభు పోతావు అందులోకి? నేను పోను. ఈ ప్రభు గాడేమో 2 లక్షలు పెట్టి, ఈయన 2 లక్షలు పెట్టి చర్చి కట్టిస్తాడంట. ఈయన సకాలానికి 2 లక్షలు పెట్టి చర్చి కట్టిస్తాడంట. వాళ్ళకి ఇచ్చి క్రిస్టియన్సే పోతారు. పోతావురా రాము? నాకేం పని ఉందా? ఈయన సకాలానికి 5 లక్షలు పెడతాడంట. ఈయన 5 లక్షలు పెట్టి పెద్ద గుడి కట్టిస్తాడంట. వాళ్ళకు హిందువులే వస్తారు, ముస్లిం పోతావురా? నైజావు. ఇంకా మీరు పెట్టిన దాంట్లోకి మీరు కట్టిన దాంట్లోకి మీరే పోతలేరు. మళ్ళీ వీడి దాంట్లోకి వీడు పోడాయి, వాడి దాంట్లోకి వాడు పోడాయి. నేను చెట్లు పెడితే ఊరోళ్ళు అందరూ వచ్చి దాని కింద అన్నాలు తింటారు, కూర్చుంటారు, జోళ్ళు పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళు ఇంకా పండుకుంటే మంచం వేసుకొని పండుకుంటారు. ఇంకేమేం చేస్తారు, ఇంకా వాళ్ళ చెట్ల కింద నీడ ఉంటుంది, వర్షాలు పంటలు పంటాయి. ఇంకా వాళ్ళు ఇంకా మనల్ని నా పేరు చరిత్రలో నిలిచిపోతాయిరా, మీ పేరు చరిత్రలో నిలవాలిరా. సరే బాగా చెప్పినవురా. మేంగానా చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.